ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఎన్ని ఇయర్స్ ఇంకా నేను ఈ అవమానంతో ఉండాలి? ఎన్ని ఇయర్స్ అందరు నన్ను హేట్ చేస్తారు? ఎన్ని ఇయర్స్ అందరు నన్ను రిజెక్ట్ చేస్తారు? ఎన్ని డేస్ ఇలా నేను ఉండాలి? ఎన్ని డేస్ నేను ఏడ్చుకుంటూ ఉండాలి? ఇంకా నా లైఫ్లోకి హోప్ రాదా? నాకు వివాహం జరగడం లేదు, హేళన చేస్తున్నారు, పిల్లలు లేరు, ప్రపంచం నన్ను హేళన చేస్తుంది, నా లైఫ్ ఆగిపోయింది, నా కెరీర్ ఆగిపోయింది, నా లైఫ్ అంతా కూడా నేను ఈ అవమానంతోనే ఉండాలా? ఇంకెన్ని డేస్ ఈ అవమానంతో ఉండాలి అని ఆలోచిస్తున్నారా? బాధపడుతున్నారా? అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు ఏంటో చూద్దామండి. యెషయా గ్రంథము 61 అధ్యాయం 7వ వచనం. ఐషియా చాప్టర్ 61 verse 7. Instead of shame and dishonor, you will enjoy a double share of honor. You will possess a double portion of prosperity in your land, and everlasting joy will be yours. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. తమ దేశములలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును. హల్లెలూయా. చూసా కదండి దేవుడిచ్చిన వాగ్దానము. ఇన్ని డేస్ అవమానంతో ఉన్నారు కదా, అయితే రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడంట. ఇన్ని డేస్ సంతోషం లేకుండా, అవునా, ప్రాస్పారిటీ లేకుండా బాధతో ఉన్నారు కదా, అయితే దేవుడు ఏమంటున్నారంటే డబుల్ పోర్షన్ ఆఫ్ ప్రాస్పారిటీ ఇవ్వబోతున్నారంట. ఎవర్ లాస్టింగ్ జాయ్, నిత్య ఆనందము మీకు సొంతం అవ్వబోతుందంట. ఇన్ని డేస్ ఆనందం లేక, అవునా, బాధతో ఉండిపోయారు కదా, ఇన్ని డేస్ ఆనందం లేక వీళ్ళు అవమానించడం, వాళ్ళ అవమానించడం, సొంత వారే తృణీకరించడము, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఇది లేదు, అది లేదు అని పాయింట్అవుట్ చేస్తూ ఇంకా బాధ పెడుతున్నారు కదా. అయితే ఈరోజు సంతోషించండి. ఈరోజు ఆ బాధ నుండి బయటికి రండి. ఎందుకంటే జీవం గల దేవుడు ఈరోజు మనందరికీ ఒక వాగ్దానం చేసిండు. ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ షేమ్ అండ్ డిసానర్, అవునా, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనంట. అయితే ఈరోజు మీరు కౌంట్ చేసుకోండి, ఎక్కడెక్కడైతే అందరు మిమ్మల్ని డిసానర్ చేస్తారో, ఎక్కడెక్కడైతే మీరు అవమాన పాలయ్యారో, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో అయితే మీరు డిసానర్ పొందారో అక్కడ దేవుడు డబల్ హానర్ ఇవ్వబోతున్నాడంట. డబల్ ఘనతని, రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడంట. అయితే విశ్వసించండి, భయపడకండి, సంతోషంతో ఆ రెట్టింపు ఘనతని పొందుకొని, అవునా, ఎందరో మీ లైఫ్ ని చూడబోతున్నారు. అవును, ఒక ఎగ్జాంపుల్గా, అరే ఒకప్పుడు అందరి వాళ్ళని అలా అవమానించారే, ఇప్పుడు దేవుడి వాళ్ళని అలా ఆశీర్వదించారే, దేవుడు ఇంత గొప్ప కార్యాల వాళ్ళ లైఫ్లో చేశాడు, గొప్ప దేవుడు, జీవం గల దేవుడు అని మీ జీవితంతో ఎందరికో దేవుని గురించి గొప్పతనం తెలియబోతున్నా. నమ్మండి, విశ్వసించండి, రెట్టింపు ఘనతని అనుభవించండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.